నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అలాగే దాని యొక్క మ్యాప్లో మనం చూసుకుంటే కానీ 9 కొత్త ఏరియాలు, కొత్త నగరాలు ఏర్పాటు అవుతూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో గత 15 సంవత్సరాలలో కువైట్ రెసిడెన్సీ మ్యాప్ గణనీయంగా విస్తరించింది. 9 కొత్త గృహ ప్రాంతాలు మరియు నగరాలు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ లేకి ప్రవేశించాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ ద్వారా 58,000 కంటే ఎక్కువ ఫ్లాట్లు కువైట్లోని పౌరులకు పంపిణీ చేయబడ్డాయి. ఇది దేశంలోనే అతిపెద్ద రెసిడెన్సీ అభివృద్ధిలో ఒకటిగా గుర్తించబడింది. PAHW మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిన డేటా ఈ కొత్త నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు వేగవంతం అయినట్టు తెలుపుతూ ఉన్నారు. 23,000 కంటే ఎక్కువ ఇల్లు ఇప్పుడు అధికారిక ఆటోమేట్ సిస్టంలో నమోదు చేయబడ్డాయని చెప్పేసి ఇది సబా ఆల్ అహ్మద్ సిటీ, ఆల్ ముత్లా, ఆల్ వఫ్రా రెసిడెన్షియల్ ఏరియా, ఆల్ ఖైరన్ రెసిడెన్షియల్ సిటీ, వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్ మరియు దాని యొక్క దక్షిణ ప్రాంతం సౌత్ ఖైతాన్, జాబరాల్ అహ్మద్ సిటీ మరియు వాయువ్య సులేబీకాత్ వంటి ప్రాంతాలలో పంపిణీ చేయబడిన మొత్తం భూమి ఫ్లాట్లలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. నిర్మాణంలో ఉన్న నగరాలలో భవన నిర్మాణ అనుమతుల జారీలో గణనీయమైన పురోగతి ఉందని చెప్పేసి గత సంవత్సరం చివరి నాటికి ఆల్ ముత్లా, సౌత్ ఖైతాన్ మరియు సౌత్ అబ్దుల్లా ఆల్ ముబారక్లో 32,400 మంది కువైటీలు భవన నిర్మాణ అనుమతులు పూర్తి చేయడానికి అవసరమైన సర్టిఫికెట్లను పొందారని చెప్పేసి ఆ ప్రాంతాలలోని 98% ఫ్లాట్ యజమానులకు ఇది వర్తిస్తుందని చెప్పేసి దాదాపు 553 ఫ్లాట్ హోల్డర్లు మాత్రమే ఇంకా అనుమతి పొందలేదని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్లోని రెసిడెన్షియల్ మ్యాప్లో మనం చూసుకుంటే 9 కొత్త నగరాలు అయితే వచ్చి చేరుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.